అన్నమయ్య జిల్లా రాయచోట్లోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరితమ్మ దంపతులు హాజరయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ అర్చకులు ఈవో డివి రమణారెడ్డిలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వీరభద్రస్వామి ఆలయ నూతన చైర్మన్గా తిరుమల మనోజ్ కుమార్, సభ్యులుగా మరో 9 మంది చేత ఆలయ ఈవో డివి రమణారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ మనోజ్ కుమార్తో పాటు పాలకవర్గ సభ్యులను ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరభద్రస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని నూతన పాలకవర్గాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రానున్న వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర దేవాదాయ శాఖ యొక్క పరిధిలోకి వచ్చి ఈ దేవస్థానాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఈరోజు కొత్త పాలక మండలి ఏర్పాటు చేశాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రాష్ట్రంలో గత 18 నెలలుగా హిందూ ధర్మం యొక్క పరిరక్షణకు ఎన్నో కొత్త మార్గాల ద్వారా ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్యం స్కీము, CGF గ్రాంటు, అలాగే దేవుళ్ళకే దేవుడైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన యొక్క ఆదరణతో టీటీడీ వాళ్ళు ఇస్తున్న గ్రాంటుల ద్వారా ఈరోజు ఎన్నో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. వీరభద్రస్వామి దేవస్థానాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా కొత్త పాలక మండలి చైర్మన్ గా ఈరోజు ఎన్నికైన వైశ్య కులానికి సంబంధించి వర్తకుడైన మనోజ్ గారికి ఈ ప్రభుత్వము, అలాగే స్థానిక శాసనసభ్యునిగా, అలాగే ఈ కూటమి ప్రభుత్వ అందరి యొక్క ఆదరణ ఉంటుంది. మీ యొక్క పనితీరుతో ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే వీరితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది సభ్యులు, దాంట్లో సోదరులు సోదరుమణులు ఉన్నారు. మీకు కూడా ఆ దేవుని యొక్క కృపకు బానిసలయ్యే విధంగా ఈరోజు మీకు ఈ అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిలో ఏ విధమైన వేమరపాటు లేకుండా రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఆలయం యొక్క కంకర్యాలతో దేవదేవుని అలాగే అమ్మవారి యొక్క పూజలు, బ్రహ్మోత్సవాలు, అలాగే ముఖ్యంగా ఎక్కువ కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న భక్తుల యొక్క ఆదరణను, మనం ప్రేమను కోరుకునే విధంగా వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క రోజు ఒక యజ్ఞంగా దేవాలయం యొక్క అభివృద్ధి మీ వంతుగా పనిచేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి పాలక మండలి యొక్క అధ్యక్షునికి, సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్.